హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ ఇది స్వర్ణాంధ్ర లక్ష్యం. ఈ నేపథ్యంలోనే స్వర్ణాంధ్ర యూనిట్లను, అది కూడా నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క యూనిట్కి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి మొత్తం 175 నియోజకవర్గాల్లో, అంటే ఆ యూనిట్లో ఎమ్మెల్యేగా ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గంలో ఆయనే చైర్మన్గా ఉంటారు. దాంట్లో ఒక 9 మంది సభ్యులు ఉంటారు. కంప్లీట్గా స్వర్ణాంధ్ర దిశగా ఏం చెయ్యాలి, లేదంటే ఈ P4 పథకానికి సంబంధించి ఎవరిని ఆకర్షించాలి, ఆ మార్గదర్శనలు ఎక్కడి నుంచి చేపట్టాలి, వీళ్ళందరూ చేసే పని అదట. వాస్తవానికి నియోజకవర్గాలు ఎలాగ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి, కానీ అధికారికంగా ప్రభుత్వం తరపున ఇప్పుడు ఒక ఆఫీస్ ఏర్పాటు చేయబోతున్నారు. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను వర్చువల్గా ఆన్ చేసేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అంటే ఇది ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఒక రకంగా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత లేదు అనుకుంటున్న టైంలో ఎమ్మెల్యేని ఇప్పుడు అందలం ఎక్కించే ప్రయత్నమా? ఈ ప్రత్యేక ఆఫీసు మళ్ళీ అందులో చైర్మన్గా ఎమ్మెల్యే గారు కూర్చుంటే చుట్టూ అధికారులు, మళ్ళీ సచివాలయానికి సంబంధించి ఒక 5 సిబ్బంది కూడా అక్కడ ఉంటారట. ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ వెనక అసలు ఉద్దేశం ఏంటి? ఈ ఆఫీసులు, ఈ కార్యాలయాలు ప్రారంభించడం, అందుబాటులో ఒక నోడల్ అధికారిని పెట్టడం, ఇదంతా మంచికేనా, లేదు అంటే ఒక కొత్త సంస్కృతి, లేదంటే ఒక కొత్త రాజకీయ సంప్రదాయానికి ఏమన్నా తెర తీశారా చంద్రబాబు నాయుడు గారు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇందులో P4 కూడా ఉంది. కాకపోతే దానికంటే ముందు ఎమ్మెల్యేకి ఒక ప్రత్యేక గుర్తింపు, ఎమ్మెల్యేకి అధికారికంగా ఒక ఆఫీసు, ఎమ్మెల్యేకి ప్రభుత్వం తరపున ఒక 10 లక్షల రూపాయల డబ్బులు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇది ఎంతవరకు రేపొద్దున్న సక్సెస్ఫుల్ యూనిట్ అని అనుకోవాలి? ఇప్పుడు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వ్యవస్థలు, పబ్లిక్తో సంబంధం లేని వ్యవస్థలు, ఈ రెండు డిఫరెన్స్ ఉంటాయి. మనదైన ముద్ర వేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఏం లెక్కేసుకున్నాడు? ఒక ఏరియాలో ఏరియా ఆసుపత్రులు, అట్లాగే దాన్ని ఏమంటారు, విలేజ్ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అట్లాగే ఇంటి దగ్గరికే రేషను, 104 ఇంటి దగ్గరకు వచ్చి టెస్ట్ చేయటం, అట్లాగే వాలంటీర్ ఇంటికి వచ్చి పనిచేయడం. ఇది తనదైనటువంటిది, పబ్లిక్తో నేరుగా ఇంటరాక్షన్. ఆ పబ్లిక్ జీవితాలలో ఇమ్మీడియట్గా తన మార్కు రావాలి. ఒకటి, వాళ్ళ విద్యలో నాడు నేడు స్కూళ్ళు బాగు చేయడం దగ్గర నుంచి కూడా ఇమ్మీడియట్గా అదేదో నేను చేస్తాను అనే మాటలు కాకుండా తను చేతల్లో అమల్లోకి తెచ్చేసాడు. అది దశల వారీగా కాదు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసాడు. దశల వారికి పెరుగుతా పోయి అయ్యి, అది తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. చంద్రబాబు గారి కాన్సెప్ట్ ఏంటి? ప్రత్యక్షంగా ఇచ్చేటటువంటిది అన్న క్యాంటీన్ భోజనం. మొత్తం రాష్ట్రంలో 200 క్యాంటీన్లు ఉంటాయి. 200 క్యాంటీన్లో పూటకు ఒక 400 మందికి అనుకుందాం, ఎంతమందికి ఉంటుంది? అది 3 పూట్ల పెట్టేది. అది కూడా ఆదివారాలు ఉండదు, సెలవు రోజుల్లో ఉండదు, మిగతా రోజుల్లో నడుస్తుంది. అది సర్వీస్ ఓరియంటెడ్, అది పబ్లిక్లోకి. అట్లాగే పెన్షన్, ఆయన జగన్ 4 ఏళ్లలో 1000 పెంచితే ఈయన ఒకేసారి 1000 పెంచడం అన్నటువంటి. ఇవి రెండే సంక్షేమానికి సంబంధించి. మిగతా అది ఆ తల్లికి వందనమా, లేకపోతే అదేదో రైతులకు డబ్బులా, ఇవేదో త్వరలో ఇస్తాము అని చెప్తున్నారు. అవి త్వరలో ఇస్తామంటున్నారు. ఇది ఫస్ట్ ఇయర్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ కూడా, ఇంకా ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్కే అన్నారు. తర్వాత మళ్ళీ ఈ నెలలో డేట్ ఫిక్స్ చేస్తారట ఎప్పుడు ఇవ్వాలన్నటువంటిది తల్లికి వందనం. మళ్ళీ అదే అన్నారు, మళ్ళీ డేట్ ఫిక్స్ చేస్తాం నిన్న చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ మీటింగ్ సందర్భంగా. అట్లాగే అన్నదాత సుఖీభవ మొత్తం 20,000 తామేస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక కేంద్రం ఇచ్చిన 10,000తో 6,000కి పైన 14 అన్నారు. ఇప్పుడు వాడు 10 అన్నారు మోడీ అమిత్లు. మరి 10 ఇస్తే ఇంకో 10 ఏంటనేది, అది కూడా వాళ్ళు 3 దశలు ఇస్తే వీళ్ళు కూడా 3 దశలు వేసేటట్టు. ఇది ఒక కాన్సెప్ట్. ఇవే తప్పించి మిగతావి పబ్లిక్లో ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు ఒక చర్చల కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి, మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మిడిల్ క్లాస్ ప్రభుత్వం నుంచి పెద్దగా ఏం ఆశించరు. వాళ్ళు ప్రభుత్వం తమ బిడ్డల భవిష్యత్తుకు ఏదో చెయ్యాలని ఆశిస్తారు. ఆ ఆశని ఈయన క్యాష్ చేసుకుంటారు. ఆ ఆశని జరుగుతున్న ప్రక్రియ తన వల్లనే అనేటటువంటి ఫీలింగ్ని వాళ్ళకి తెలియజేయడంలో సక్సెస్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలోనే ప్లాన్ అయ్యింది, శంకుస్థాపన కూడా జరిగింది. ఈయన బిల్డింగ్ కట్టడం వరకే జరిగింది. ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్ అంత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసుకొచ్చినాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్
ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఈ కథ అంతా కూడా. కానీ ఇప్పటికి కూడా బాబు గారు ఇక్కడికి ఏం చెప్తారు, నేనే హైదరాబాద్ని బాగు చేశాను, రూపాయి తెచ్చాను అంటారు. హైదరాబాద్కి ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? 52,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంతకుముందు ఎంత ఉండేది? ఈ హైటెక్ సిటీకి ముందు 30-35 వేల కోట్ల ఆదాయం ఉంది అప్పుడు కూడా. అంటే ఈ 30-40 ఏళ్లలో ఎంత అదనంగా వచ్చినట్టు? ఓ 20,000 కోట్ల ఆదాయం వచ్చినట్టు. కానీ ఆయన ఏం చెప్తున్నారు? అమరావతిలో లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అంటున్నారు, నమ్మమంటున్నారు. హైదరాబాద్ నేను చేశాను కదా ఇక్కడ కూడా. మధ్యతరగతికి ముందు మన బిడ్డలు ఆడకెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది కదా, ఇక్కడే చేస్తారులే అన్న నమ్మకం ఉందా లేదా? ఇది ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ. నమ్మకాన్ని అమ్ముతారు ఆయన, అది ఇక్కడ చేసుకొచ్చేది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇలా ఇదివరకు జన్మభూమి, శ్రమదానం, వీటిలో ఏంటి ప్రజల చేత అక్కడ తట్ట మోయించడమో కాసేపు, మిగతాది ఏమన్నా అవుతుందే? ఎవరన్నా డబ్బు ఉన్నోళ్ళు ఆ ఊళ్ళో రోడ్డు వేపిస్తే నీ పేరు ఎడతా, ఎవరన్నా స్పాన్సర్ చేస్తే వాళ్ళు కూడా అన్నదానానికి స్పాన్సర్ చేయమని అడుగుతున్నారు కదా, ఇట్లాంటిదే నడిచిపోతుంది. ఇప్పుడు అందులో భాగమే ఈ కార్యాలయాలైనా సరే. ఇంకోటి, ఈ కార్యాలయాలు పెట్టుకుని మా జేబుల్లో డబ్బులు ఎందుకని ఎమ్మెల్యేలు అంటారు కాబట్టి ఖర్చులకు డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. డబ్బులు ఎట్టాగు వస్తున్నప్పుడు కార్యాలయం అద్దె వెళ్ళిపోతుంది, కార్యకర్తలో 4 కూర్చోవడానికి ఒక ప్లేస్ వస్తుంది, ఏదో చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ బోర్డు పెట్టుకోవచ్చు పెద్దది, స్వర్ణాంధ్ర 2047. ఇప్పుడు 2047లో రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మార్పు అనేది సహజం. ఇప్పుడు చంద్రబాబు గారు లేరని తెలంగాణ ఏమైనా బాగుపడడం ఆగిపోయిందా? 40 ఏళ్లలో ఇప్పుడు ఆయన 2004లో దిగిపోయారు, ఇప్పుడు 2024, 25కి వచ్చింది. 21 ఏళ్లలో తెలంగాణ పరుగు ఏమైనా ఆగిందా? లేకపోతే బెంగళూరు పరుగు ఏమైనా ఆగిందా? చెన్నై పరుగు ఏమైనా ఆగిందా? ఇంకా 4 గంటలు పెరుగుతోంది కదా. అంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరిగినప్పుడు రాబోయే 2047 దాకా ఈయన స్టాంప్ వేసేస్తున్నారు. ఏది జరిగినా నా వల్లే అనేటటువంటిది. ఆ స్టాంపుకే ఈ కార్యాలయం ఇప్పటి నుంచి. ఆ స్టాంప్కి ఈ కార్యాలయం ఏమంటారు, మీరే ఆలోచించండి అన్నటువంటిది. నేను చెప్తున్నా, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఆక్వా ఇండస్ట్రీ ఉంది. ఆక్వా రిలేటెడ్ మీరు ఏం పెడుతున్నారు అక్కడ? లేదు, కొబ్బరి బోండాలది ఉంది, రేట్ ఏదో పెరిగిందని రాసుకోవడం తప్పించి ఆ కొబ్బరి పొడి తింటున్నాం ఇవాళ అన్నంలో వేసుకోవడానికి. కొబ్బరికి సంబంధించినటువంటిది స్టోరేజ్ చేసుకోవడానికి ఏం పెట్టాం మనం? 40 ఏళ్ళు అయింది కదా, 43 ఏళ్ళు అయింది కదా. మదనపల్లిలో టమోటాలు బారబోసేది ఏడాదికి 4 సార్లు జరుగుతుంటుంది. ఏం పెట్టాం వాళ్ళకి? కచ్చప్పులు తింటాం, టమోటా ఊరగాయలు తింటాం, అట్లాగే మామిడికాయలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఓ సీజన్లో వస్తాయి. అవి ఎంతవరకు అంటే అంతవరకు, మిగతాది ఎక్స్పోర్టే. మనం మామిడితో తాండ్ర చేయొచ్చు, జ్యూస్ చేయొచ్చు, వీటిట్లో వాడేటటువంటి ఆ మజాలు వాటికి వాడచ్చు, అట్లాగే పచ్చళ్ళు చేయొచ్చు. వీటికి సంబంధించిన రిలేటెడ్ పరిశ్రమలు ఏం డెవలప్ చేసాం మనం బేసిక్గా రాష్ట్రంలో? ఎందుకు చేయలేకపోయాం? లేదు, సాగర్ తీరం ఇవాళ ఏమన్నా తెలుగుదేశం వచ్చినప్పుడు, జగన్ వచ్చినప్పుడు ఏమన్నా సముద్రాలు పుట్టినాయా? ఎన్నేళ్ళ నుంచి? పోనీ దేశంలో సముద్ర తీర ప్రాంతాలుగా డెవలప్ అయింది. మహారాష్ట్ర కానీ, చెన్నై కానీ, గుజరాత్, అహ్మదాబాద్ కానీ, ఇదే గుజరాత్ కానీ, ఇవన్నీ దేని మీద డెవలప్ అయినాయి? వాళ్ళ ఆర్థిక స్తోమత ఎందుకు పెరిగింది? అక్కడ సముద్ర ఆధారిత వ్యాపార వాణిజ్యాల పెరుగుదల, దాని ఆధారిత పరిశ్రమ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మనం ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఎందుకని ఇన్నేళ్ల నుంచి చేయలేదు? ఇంతకాలం చెయ్యింది 43 ఏళ్లలో అట్లాంటి ప్లానింగ్ చేయలే మనం. ఓన్లీ హైదరాబాద్కి లక్షల కోట్లు తీసుకెళ్ళిపోవచ్చు. లక్షల కోట్లు హైదరాబాద్కి పోస్తే తర్వాత మనల్ని పోయి మీ ఊళ్ళో బతకండరా అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి ఒక అద్భుతం జరుగుతుంది. అట్లాగే ఇవన్నీ 2047కి నువ్వు బాగుపడితే నా పేరు చెప్పుకో, బాగుపడకపోతే మధ్యలో వచ్చిన వాళ్ళ ఫెయిల్యూర్ అను. ఇక్కడ వీళ్ళిద్దరిది ఒకటే ఫార్ములా తేడా. చంద్రబాబు నాయుడు రేపు నీ భవిష్యత్ నువ్వు ఇవాళ బాగుపడ్డావంటే నీ నాన్న హయాంలో నేను ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల, వ్యక్తిగతంగా ఆయన వల్ల లబ్ధేది ఉండదు, ప్రత్యక్షంగా మనకేమీ ఉండదు. మనం వెళ్ళి కార్పొరేట్ కాలేజీలో చదివి ఆ పైన కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే నేను తీసుకున్న నిర్ణయాల వల్లే నువ్వు బాగుపడ్డావు అనేది కన్విన్స్ చేయడానికి ఒక టీం ఉంటుంది. ఆయన అసలు మహానుభావుడు, ఆయన ఆ నిర్ణయం తీసుకోబోతే నువ్వు ఎట్ట బతుకుతావు. అంతేగాని పక్కన ఉన్న తమిళనాడు లేకపోతే మహారాష్ట్రలోనో లేకపోతే అమెరికాలోనో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకోటి,
దీనివల్ల డబ్బున్నోడు మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలిగే, డబ్బు లేనోడు పరిస్థితి ఏంటని ఎవడు ఆలోచించాడు? ఇది ఒక ఆస్పెక్ట్. పవన్ ఇతని పేరేంటి, రాజశేఖర రెడ్డి కానీ జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి? నా పేరు ఇమ్మీడియట్గా చెప్పుకోవాలి ఒక ఎత్తు. ఫ్యూచర్ ప్లానింగ్, లైక్ ఒక ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్ని లక్షల మంది చచ్చిపోయేవాడు. ఇదివరకు ఏంటి, ప్రతి ఏడాది చావుల సంఖ్య ఎక్కువ ఉండేది మనకి. ఎందుకని? మద్యం తాగిస్తాం, అనారోగ్యాలు పాలవుతారు. ఇంట్లో మందు తాగి 24 గంటలు డబ్బులు తగలేసుకుంటుంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కడ మిగిలితే ఆడు బిడ్డలను ఎట్ట చదివించుకుంటాడు? అలా చదివించుకోలేని పిల్లల కోసమే కదా ఫీజు రియంబర్స్మెంట్. అలాగా చచ్చిపోయే వాళ్ళని కాపాడటం కోసమే కదా ఆరోగ్యశ్రీ. దానివల్ల కదా పేదోడు చదివింది, పేదోడికి ఆసుపత్రి ట్రీట్మెంట్ లభించింది కార్పొరేట్ స్టైల్లో. అలాగే వాళ్ళు కూడా కార్పొరేట్ విద్య నేర్చుకోగలిగారు కదా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఫీజెస్. ఇది చంద్రబాబు విజన్కి రాజశేఖర్ రెడ్డి తోడవటం పాలసీ రాష్ట్రాన్ని మార్చింది. మనం అది లాజిక్ మర్చిపోతుంది. అది చంద్రబాబు నాయుడుది, ఆ కంపెనీలు పెట్టించడం, ఇది విజన్. దాంట్లో కావాల్సిన మానవ వనరుల్ని రాజశేఖర రెడ్డి నిర్ణయం వల్ల పేదోడికి కూడా అవకాశం లభించింది. ఇది దాన్ని మిక్స్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనం దేనికి అది వేరు చేసి చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్కూల్ దశ నుంచినే చదువు మానిపించే దాన్ని సెటరేట్ చేసి తల్లికి వందనం పెట్టాడు. ఇది ఇంకొక వే ఆఫ్ ఎజెండా. అట్లాగే గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేయడం మరొక ఎజెండా. అట్లాగే ఇంటి దగ్గరకే వైద్యం అందించడం మరొక ఎజెండా. ఇవి ప్రత్యక్షంగా ఉండేటటువంటి. కానీ దీంట్లో ఇంత చేసిన జగన్ ఓడిపోయాడు, దారుణంగా ఓడిపోయాడు, అరాచకంగా ఓడిపోయాడు. కాబట్టి జనానికి చేతికి డబ్బులు ఇవ్వటము, జనానికి ఫెసిలిటీ కల్పించడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఆశే అమ్ముడుపోతుంది. ఆ ఆశే ఇది. 2047కి మనం బాగుపడిపోతాం రా. వీటి మాటలు జరుగుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి ఇష్యూ ఏంటో తెలుసా? పేదవాడి చేతిలో పైసా లేకుండా పోతుంది. మధ్య తరగతోడు పిండేసుకోవాల్సి వస్తుంది, చచ్చిపోవాల్సి వస్తుంది. ఇవాళ ₹1,00,000 ఫీజు కట్టకపోతే, స్కూళ్ళల్లో అవకాశాలు లేకపోతే వాడు ఎక్కడి నుంచి తేవాలండి? మధ్య తరగతోడు వాడికి వస్తున్న డబ్బులంతా దీనికి అయితే అంటే రేపు పొద్దునాడికి ఏ రోగం వస్తే హాస్పిటల్లో వాడి బతికేంటి? ఎవడు భద్రత వాడికి? మధ్య తరగతోడికి భవిష్యత్ ఏంటి? దీనికి తోడు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చారట, 10 గంటల పని అట. ఇప్పటిదాకా 8 గంటల డ్యూటీ మనకి, 10 గంటల డ్యూటీ అంటే ఎవడికి లబ్ధి ఇక్కడ? వ్యాపారస్తుడికి లబ్ధి, కార్మికుడికి దోపిడీ. అంతే కదా. అసలే వాళ్ళ ఓపికలు లేక కొట్లో గుమస్తాగా చేస్తే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటి అనేది. ఇదివరకు మేము పొద్దున్నే వెళ్ళి అక్కడ షాపులో కూర్చుంటే 9ంటికి వెళ్ళి షాపుని తెరిచి దులిపి అన్ని ఊడ్చి కూర్చుంటే, ఇది సెలవుల్లో పనిచేసేటప్పుడు షాపులో, సాయంత్రం అయ్యేటప్పటికి 9ంటికి క్లోజ్. అది కూడా కస్టమర్ లేకపోతే 12 గంటలు పనిచేసేటప్పటికి ఒళ్ళు పులిసిపోయేది. ఇవాళ రోజున ఆ చట్టం ఏదో తెచ్చి 8 గంటల తర్వాత ఎక్స్ట్రా ఓటీ అన్నారు. ఏనాడు యోగా చూడలే నేను. ఇప్పుడు 10 గంటల దాకా చేయాలా, ఓటీ అడగక్కర్లేదు అనేటటువంటిది. 10 తర్వాత అయితే ఓటీ అంటే ఏంటి? ఇంకా అసలు ఎవరికి లబ్ధి చేకూరుతున్నాం? ఎవరి కోసం? శ్రమ దోపిడీ చేయడం అంతే. కానీ ఒకటిసారి ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లతో నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేకో లేదంటే పార్టీ కార్యకర్తలకో జరిగే లబ్ధి అంతా ప్రజలకు కూడా, అంటే వీళ్ళ సమస్యల పరిష్కారానికి లేదంటే పార్టీకి సంబంధించి సూచనలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక యాంగిల్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలా చూసినా కూడా ఒక రకంగా రేపొద్దున అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యండి 5 ఏళ్ల పాటు పార్టీ పటిష్టత కోసం, గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం చెయ్యండి. ఇక్కడ పార్టీకి ఏం సంబంధం లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన తన ముద్రేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఆ ఆఫీసులు కనబడుతున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఇదివరకటి రోజుల్లో అదేది వాటర్ ప్లాంట్లో అందరికి ఇంటింటికి 2 వాటర్ బాటిల్ ఇస్తామన్నారు ఫ్రీగా, గుర్తుంటే మీకు. ఏది మంచినీళ్ళు అయ్యి నెలకి ఇన్ని లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ఏరియాలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టేవాళ్ళు. అక్కడ తెలుగుదేశం బోర్డు పెద్దది ఉండేది, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. అవన్నీ జరుగుతుంటాయి. ₹5 వెళ్ళి మనం బాటిల్ కొనుక్కొచ్చుకునే కాన్సెప్ట్ పెట్టారు. అక్కడ ఆ ఏరియాలో బోర్డు కనబడతా ఉంటుంది కదా, అట్లాగే ఇప్పుడు ఇది బోర్డు కనబడతా ఉంటుంది. ఈ ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఇది మా 2047 విజన్లో భాగంగా రోడ్డు వేస్తున్నాం.
అది. ఇప్పుడు రేపు అవును. పొద్దున ఈ జరగబోతున్నాయి మనకి. స్టేట్ రోడ్స్ అన్నీ కూడా ప్రైవేట్కి ఇచ్చేసేయబోతున్నారు. లైక్ టోల్ గేట్లు ఇవన్నీ. అది అది టోల్ గేట్లు 2047 అన్నారు కదా. విషయంలో భాగం అని చెప్తారు రేపు పొద్దున. ఆ ఉమ్. దేశం కాకపోతే ఎమ్మెల్యేకి ఒక గుర్తింపు ఏముంది వస్తుందేమో అంటే దీంట్లో దీనివల్ల. గుర్తింపు రావడానికి? ఏమైనా చేస్తే కదా అక్కడ ఎమ్మెల్యే ఉమ్. కొత్తగా గుర్తింపు ఎప్పుడు వస్తుంది? ఇందులో అంటే భాగంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఓ 10 కోట్లు ఉమ్. ఇచ్చి నియోజకవర్గంలో ఉమ్. నీ రిలేటెడ్ పెట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యందే ఉందండి. ప్రతి ఉమ్. సీజన్లో వడ్లు తడిచిపోయి నాశనం అవుతున్నారు కదా రైతులు. ఈ 10 అవును. కోట్లు ఇచ్చి ఓ 10 గోడౌన్లు కట్టి ఉమ్. వాళ్ళకి ఇస్తే కదా బాగుపడేది. ఉమ్. లేదు ఆక్వా వాళ్ళకే ఉంది. ఈ 10 కోట్లు పెట్టి ఉమ్. వాళ్ళకి సంబంధించి స్టోరేజ్కి సంబంధించి ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదో పెడితే కదా బాగుపడేది. టమోటాలది ఉమ్. ప్రాసెసింగ్ యూనిట్ ఆ ఏరియాలో పెట్టిస్తే కదా బాగుపడేది. 10 ఉమ్. కోట్లు 25 కోట్లు డబ్బులు ఇచ్చి చేస్తే కదా. 10 లక్షలు ఇస్తే ఏమవుతుంది? నెలవారీ అద్దెలు వస్తాయి. ఉమ్. వీళ్ళు ఏం చేయాలి? ఉమ్. ఆ P4 వాళ్ళతో మాట్లాడి డొనేషన్లు జనాలకి వాళ్ళే డొనేట్ ఆ. చేయాలి, ప్రభుత్వానికి వీళ్ళే ఉమ్. డొనేట్ చేయాలి. డబ్బులు తెచ్చి ఉమ్. పోస్తా ఏదన్నా ఉంటే ఎవడన్నా ఉంటే అట్లాంటి వాడు ఎవడన్నా పట్టుకుంటే ఇది జరిగేది. అంటే ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ఆఫీస్ పెట్టి అక్కడ డబ్బున్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి మీరు మార్గదర్శులు అవ్వండి, ఇంతమందిని ఇన్ని కుటుంబాలను మీరు దత్తత తీసుకోండి, అది ఇవన్నీ వేరు. చేయండి అది అని మళ్ళీ చెప్పి అది ప్రజలకు కూడా ఇక్కడ చూపించాలి. ఉంటుంది. P4 ఆఫీస్లో అది ఉందట, కూర్చోబెడతారు. అది కూడా ఉందట. ప్లస్ ఉమ్. ఇది ఒకటి ఉమ్. ఏది మనం చెప్పుకున్నట్టు ఉమ్. ఏమన్నా అవును. జరిగితే అక్కడ ఉమ్. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మా స్వర్ణాంధ్ర విజన్లో ఉమ్. భాగం అని చెప్తారు. అది ఉమ్. మేమే అంతే. చేసామని చెప్పుకోవడం, మేమే చేసాం. ఉమ్. కానీ ఒకటి సార్, దీనివల్ల అంటే ఎమ్మెల్యేకి గుర్తింపు వస్తుంది ఒకటి, చుట్టూ ఎప్పుడు అధికారులు ఉంటారు. ఎవ్వరూ పార్టీ ఉండరండి ఆఫీస్లో అధికారులు. కూర్చునేది ఆ ఎమ్మెల్యే ఎవ్వరూ ఉండరు అధికారులు. 9 మంది అధికారులు. అది ఏ రోజు కూర్చోమని కాదు కదా, అది ఒక కమిటీ వేశారు. ఉమ్. అప్పుడప్పుడు మీటింగ్ ఉమ్. కాసేపు ఆ మీటింగ్ మినిట్స్ పంపిస్తారు. ఉమ్. ఈ చేస్తే బాగుంటుంది, ఈ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు సలహా ఇచ్చారు. ఆ, దానికి ఎలా ఉమ్. పాజిబిలిటీ అవుతుందో చూడమని ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్పేసి అంత మించి ఏముండదు. అది కూడా ఉమ్. బాబు గారు రోజు ఫాలోఅప్ చేస్తుంటే వీళ్ళు మీడియాలో రాయిపించుకుంటారు కాసేపు. అంత మించి చేయడానికి ఏముంటుంది ప్రాక్టికల్గా. ఉమ్. ఉమ్. ఇది ఉమ్. ఏంటంటే ఉమ్. ఒక కాన్సెప్ట్ ఏంటంటే రేపు నేను చెప్పినట్టు 2047 నాటికి ఆటోమేటిక్గా ఇప్పటికే మనం వాళ్ళలో టాప్ 4కి వెళ్ళాం, టాప్ 3కి వెళ్ళబోతున్నాం. ఉమ్. ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. ఉమ్. జరిగినప్పుడు బాబు గారు ఆ ఉమ్. రోజున విజన్ వల్లనే ఇదంతా సాధ్యమైందని చెప్తారు. దానికోసం అదే పెట్టే కదా. కార్యాలయం. ఉమ్. ఇప్పుడు మనకేమంటారు ఉమ్. ఉమ్. రాష్ట్రంలో ఇవాళ రోజున మనం డెవలప్ అయిన దానికంతా జన్మభూమిల వలన శ్రమదానం వలన అని చెప్పట్లా, అట్లాగే అవును. చెప్తారు ఇది కూడా. అవును. అంటే విజన్ మీద ఒక పెట్టుబడి ఉంటుంది దాదాపు 18 కోట్లు, ఈ 10 లక్షలు అంటే ఒక అంతే. నియోజకవర్గానికి. రైట్. రైట్. ఒక రకంగా ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక యూనిట్ ఏర్పాటు చేసాడు. దాని బాధ్యతలు పూర్తిగా చైర్మన్గా పెట్టి ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గంలో అప్పచెప్పడం. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒకటి. అలాగే రేపొద్దున్న ఎన్నికలకు ముందు ప్రచారానికి పనికొస్తుందా, నిజంగా ఇందులో భాగంగానే మా విజన్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం అని చెప్పి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ప్రజలకు చూపించుకోవడానికి పనికొస్తుందా ఏంటనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం.